మిత్రపక్షాలను ఏకం చేసి ఏపీ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారిపోయారు పవన్ కళ్యాణ్. కూటమి సాధించిన ఫలితాలతో పవర్ స్టార్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పవన్ వ్యూహం విజయంలో కొండంత అండగా నిలిచింది ఎవరు? పవర్ స్టార్ కు కొండగట్టు అంజన్న సెంటిమెంట్ వర్కౌట్ అయిందంటున్నారు ఫ్యాన్స్. అందుకే ఎల్లుండి అంజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు పవన్. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఈ నెల 29న మొదటిసారి కొండగట్టుకు రానున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. మాల ధారణతో 11 రోజుల పాటు నిష్ఠగా దీక్ష చేరున్నారు. ఈ సమయంలో ఆహారంగా పాలు, పండ్లు, ద్రవ పదార్థాలని మాత్రమే తీసుకుంటున్నారు. గతేడాది కూడా పవన్ వారాహి దీక్ష చేశారు. ఇక దీక్షలో భాగంగా ఈ నెల 29న జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి రానున్నారు. ఇంటి దైవం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. గతంలో వారాహి వాహనానికి తొలి పూజ కొండగట్టులోనే చేయించారు పవన్. హనుమంతుడి ఆశీస్సులతోనే ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గ్రాండ్ విక్టరీ కొట్టారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో డిప్యూటీ సీఎం గా కొండగట్టుకు వస్తుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రజారాజ్యం ప్రచార సమయంలో జరిగిన ఓ ప్రమాదం నుంచి కొండగట్టు ఆంజనేయుడే కాపాడాడని నమ్మే పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి రెగ్యులర్ గా ఇక్కడికి వస్తూ ఉంటారు. జనసేన పార్టీ ఏర్పాటు తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వచ్చి ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. ఇక 2023 జనవరిలో వారాహి వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి కొండగట్టుకు తీసుకొచ్చారు. కొండగట్టులో వాహన పూజలు చేసి ఆంజనేయ స్వామికి ముడుపు కట్టారు పవన్. ఇక్కడే వారాహి వాహన యాత్రని ఆయన సెంటిమెంట్ గా ప్రారంభించారు. తర్వాత విజయవాడ వెళ్లి దుర్గమ్మకు పూజలు చేశారు. తర్వాత ఏపీలో వారాహి యాత్రని ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో వారాహి వాహనం ప్రతి చోట ఆకర్షణీయంగా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించింది. కూటమి విక్టరీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించారని చెప్తున్నారు పవన్ ఫ్యాన్స్. పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచి సత్తా చాటారని అంటున్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ కొండగట్టు అంజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని చెప్తున్నారు అభిమానులు. రేపు కొండగట్టులో పవన్ టూర్ తో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.